క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి 21వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. దేవుని రక్షణ సంకల్పము సార్వత్రికమైనది. యూదులు మరియు యూదేతరులు అందరూ రక్షించబడాలన్నది దైవ చిత్తం. అపోస్తలులు యూదులకు సువార్త ప్రకటిస్తే పౌలును దేవుడు సమస్త అన్యజనులకు అపోస్తలుడుగా ఉండు నిమిత్తము ఏర్పరిచాడు. అందువలన దేవుడే పౌలుకు తన సువార్తను బయలుపరిచాడు. పౌలు పొందిన సువార్త మనుషుల వలన పొందినది కాదు. అంటే తాను ప్రకటించు సువార్త వేరైనది కాదనియు లేదా శాఖాపరమైనది కాదనియు సంఘ నాయకులకు దేవుడు బయలుపరిచిందే. అపోస్తలులు పొందిన సువార్త కన్నా ఏమాత్రమూ తీసివేయదగినది కాదు అని పౌలు తెలియజేశాడు. 14 సంవత్సరముల సుదీర్ఘ పరిచర్య అనంతరము తీతును తీసుకొని యెరూషలేముకు వెళ్ళాడు. అది దైవదర్శన ప్రకారమే వెళ్ళాడు. పౌలుకు సంఘ నాయకులతో విభేదం ఉన్నట్లు కనబడుతూ ఉంది. తాను చేయు పరిచర్యను వివరించవలసి వచ్చింది. తీతు సున్నతి పొందకుండుట ఒకవేళ యూదా క్రైస్తవుల అభ్యంతరములకు కారణమై ఉండవచ్చు. క్రీస్తు యేసు వలన కలిగిన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినదని పౌలు కొంత ఆగ్రహాన్ని వ్యక్తపరచుటకు కారణమేమో ఈ కపట సహోదరులు అపోస్తలుల లేక యూదులైన క్రైస్తవుల కొంత స్పష్టంగా తెలుపబడలేదు. బహుశా యూదా మతాన్ని అనుసరించు క్రైస్తవులు పౌలు పరిచర్యను వేగుచూచి అపోస్తలులకు అబద్ధములు చెప్పి ఉండవచ్చు. అందుకే వారికి వివరణ ఇచ్చుకొనవలసి వచ్చి ఉండవచ్చు. ఆరంభము నుండి పౌలు అన్యజనులకు క్రీస్తును ప్రకటించుటను అపోస్తలులలో ఎవరునూ అభ్యంతరపరచలేదు. కానీ కొందరు క్రైస్తవులైన యూదులు అందుకు అంగీకరించుటలేదు. వీరు తీతును ఉదాహరణగా చూపుచూ ఉండవచ్చు. అతను సున్నతి పొందాలని, ధర్మశాస్త్రమును అనుసరించాలని ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. అపోస్తలులు తీతుకు సున్నతి ఇవ్వమని సూచించుటకు పౌలు పిలిచి ఉండవచ్చు. అయితే పౌలు తన విశ్వాసమును స్థిరముగా పట్టుకొని ఉన్నాడు. తీతుకు మరలా సున్నతి ఇస్తే ధర్మశాస్త్ర బానిసత్వంలోనికి పంపినట్లే, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును విడిచిపెట్టినట్లే అవుతుంది. పౌలు వాదన యెరూషలేము సభ ఆమోదించి అంగీకరించింది. పౌలు యూదేతర ప్రాంతాలలో సువార్త పరిచర్య చేయుటకును, పేతురు, యాకోబు యూదుల మధ్య పరిచర్య చేయుటకును అనుమతిస్తూ తీర్మానించింది. ఇది కూడా పౌలుకు దేవుడిచ్చిన విజయమే. వారు ప్రకటించినది 2 విధములైన సువార్తలు కానే కాదు, ఒకే సువార్తను 2 వేరువేరు ప్రజలకు బోధించారు. అందరూ క్రీస్తును గూర్చే ప్రకటించారు. పౌలు అపోస్తలులను గౌరవించిన వ్యక్తి. ఇతరుల చేత తక్కువగా అంచనా వేయబడుటను తిరస్కరించిన వ్యక్తి. తనకు దేవుడు అప్పగించిన పని ఎడల స్థిర నిశ్చయత గల వ్యక్తి. పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అపరాధం చేశాడు. అప్పుడు పౌలు పేతురును ముఖాముఖిగా గద్దించిన సంఘటన ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. పేతురు అన్యజనులతో కలిసి భోజనము చేయుచుండగా యాకోబు నొద్ద నుండి కొందరు యూదులు వచ్చినప్పుడు వారికి పేతురు, బర్నబాలు భయపడి అన్యజనుల నుండి వేరైపోయారు. అది చూచిన పౌలు
పేతురును, నీవు యూదుడవయుండియు అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావని బహిరంగంగా ప్రశ్నించాడు. ఈ సంఘటన ఆది క్రైస్తవ సంఘము అనుసరించిన ప్రేమ విందు సందర్భంలో జరిగి ఉండవచ్చు. దీనిలో అందరూ పాలు పొందుతారు. కానీ యూదులు అన్యజనుల ఎడల కలిగి ఉన్న తృణీకార దృక్పథమును ఈ సందర్భము జ్ఞాపకము చేస్తూ ఉంది. వారు క్రైస్తవులైనను ఇంకా యూదామత ప్రభావము నుండి విముక్తి పొందలేదు. యూదులు అన్యజనులతో కలిసి భోజనము చేయరు. దేవుడు దయగలవాడు, కానీ ఆయన యూదులకు మాత్రమే దయగలవాడని వారి వాదన. యూదుల తృణీకార ధోరణి క్రైస్తవ సంఘాన్ని ఆనాడు సుమారు 20 శతాబ్దాల పాటు ప్రభావితం చేస్తూనే ఉన్నదంటే దాని ప్రభావాన్ని అంచనా వేయుట చాలా కష్టం. పేతురు లాంటి అపోస్తలుడు, బర్నబా లాంటి నాయకుడు ఈ విధమైన తృణీకార భావమును గౌరవించి అన్యజనులను అవమానపరుచుట పౌలు సహింపలేకపోయాడు. యూదులకు భయపడి దేవుని ప్రేమను విడిచిపెట్టి అన్యజనులైన సహోదరులను అంటరాని వారినిగా చేశారు. నమ్మిన సత్యం పైన నిలబడలేకపోవుట పౌలుకు ఆశ్చర్యం అనిపించింది. అందుకే పేతురును తప్పుపట్టాడు. దేవుని దృష్టిలో యూదులైనను అన్యులైనను ధనవంతులైనను పేదవారైనను ఎక్కువ వారైనను తక్కువ వారైనను అందరూ పాపులే. క్రీస్తు అందరి కొరకు మరణించాడు. దేవుని ప్రేమను పక్షపాత ధోరణిలో పరిమితము చేయుట తప్పు. పౌలు వెంటనే పేతురు చేసిన తప్పును బహిరంగంగా ఖండించుటలో ధైర్యం చూపాడు. పౌలు అసలు విషయమును ప్రస్తావించాడు. యెరూషలేము సభ తీర్మానము వాస్తవమునకు రాజీ ధోరణిని అవలంబించుటయే. సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదు. వారి తీర్మానముతో సమస్య తేల్చకుండా అలానే ఉంచారు. పౌలు అన్యజనులకు ప్రకటిస్తాడని సర్ది చెప్పారు. అప్పుడే అన్యజనులు ధర్మశాస్త్రమును పాటించిన అవసరం లేదు, దేవుడు అందరికీ దేవుడే అని ధైర్యంగా ప్రకటించి ఉంటే పేతురు, బర్నబాలు తప్పు చేసి ఉండకపోవచ్చు. క్రైస్తవ మతంలో అటు యూదా ఆచారాలు ఇటు అన్యుల ఆచారాలు ప్రవేశపెట్టడంతో సంఘము అయోమయ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆది క్రైస్తవులలో అధికులు యూదులే గనక వారి ప్రాబల్యము సంఘము పైన అధికమైనది. అది అన్యజనులకు అసౌకర్యమైనది. పౌలు పేతురును ప్రశ్నిస్తూ, నీవు అన్యజనులతో కలిసి భోజనం చేశావు, దానిని బట్టి సూత్రప్రాయంగా యూదులకు యూదేతరులకు ఒకే మార్గమని అంగీకరించావు. మరలా ఇప్పుడు ఎందుకు నీ నిర్ణయాన్ని మార్చివేసి అన్యజనుల నుండి వేరైపోయావు అని ఖండించాడు. ప్రియులారా, అంతేకాకుండా యూదులకు కొన్ని పదార్థాలు భుజించరాదు. ఉదాహరణకు పంది మాంసం తింటే పాపము చేసినట్లు. అందువలన యూదులు అన్యులతో కలిసి భోజనము చేయరు. కానీ ఇది ప్రేమ విందు, అందరూ తినదగిన పదార్థాలే ఏర్పాటు చేసి ఉండవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. మహాగణుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బాధలతో, బలహీనతలతో శోధించబడుచున్న కుటుంబాలలో నాయన ప్రతి సాతాను క్రియలను మీరు లయపరుస్తూ అద్భుతమైన విజయాల చేత ప్రభువా బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. సాతాను ఆటంకములను, చీకటి శక్తుల ప్రభావమును మీ నామములో దూరపరుస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యమును, ఆశీర్వాదమును మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. త్వరగా వారికి వివాహ కార్యములు జరుగుటకు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.